హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయ క్రియేటివిటీ. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ముందుగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజైతే 38 సైజ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. అసలు బ్లౌజ్ కటింగ్లో మనం చేసే మిస్టేక్స్ ఏంటి? ఇవి 2 బ్లౌజులు. క్లోజింగ్ అన్నది మన సైడు, ఓపెన్స్ అన్నవి మనకి ఆపోజిట్ సైడ్లో ఈ విధంగా 2 లైనింగ్ పీసెస్ని ఈక్వల్గా ప్లేస్ చేసుకోవాలి. ఎలాంటి ముడతలు లేకుండా నీట్గా ఇలా సాఫీగా చేసుకోండి. ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ అయితే చూద్దాము. బ్లౌజ్ కటింగ్లో మెయిన్ ప్రాబ్లము చంకలు జారుతున్నాయి, చంకల్లో ముడతలు వస్తున్నాయి, షోల్డర్లు జారుతున్నాయి. ఎక్కువ మందికి వచ్చే ప్రాబ్లం అయితే ఇదేనండి. ఇదే ప్రాబ్లం చాలామంది అడుగుతున్నారండి. చంకలు ముడతలు వస్తున్నాయి, ఎంత ట్రై చేసినా కానీ ఫిట్టింగ్ అన్నది పర్ఫెక్ట్గా రావటం లేదు. మీకే కాదండి, చాలామంది టైలరింగ్ చేసే వాళ్ళలో వచ్చే మేజర్ ప్రాబ్లం అయితే ఇదేనండి. ఎక్కువ డీప్ నెక్స్కి, పెద్ద పెద్ద నెక్స్ అయినప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. మనం చంక లెంత్ అన్నది ఇదిగోండి ఈ విధంగా పెట్టుకున్నప్పుడు చంక అన్నది మనకి తక్కువగా మార్కింగ్ చేసుకున్నా కానీ, సపోజ్ ఇప్పుడు పెద్ద బ్లౌజులకు కూడా 5.5 అలా మార్కింగ్ చేస్తారు కొంతమంది. ఆ విధంగా మార్కింగ్ చేయడం వల్ల కూడా చంక అన్నది పూర్తిగా ఎక్కదు. హ్యాండ్ పైకి పూర్తిగా ఎక్కక కింద లెంత్ అన్నది ఎక్కువగా కనిపిస్తుంది. దానివల్ల అది చంకల్లోకి వచ్చేతలకి ఫోల్డింగ్ అవుతుంది. అలాంటప్పుడు మనం హ్యాండ్ దగ్గర, ఇక్కడ చంక దగ్గర కొంచెం డీప్ అన్నది మనం పెట్టుకున్నాము అంటే ఆ ముడత అన్నది రాదు. షోల్డర్ పూర్తిగా పైకెక్కి రౌండ్ బ్యాక్ సైడ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. రౌండ్ కూడా నీట్గా కనిపిస్తుంది. ఎప్పుడైనా హ్యాండ్ పూర్తిగా పైకి ఎక్కితేనే మనకి చంక రౌండ్ నీట్గా ఉంటుంది, చంకల్లో కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ముడత, ఉగ్గు ఏమీ లేకుండా బ్లౌజ్ కటింగ్ అన్నది పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం మెయిన్ ఇక్కడ చంక అన్నది మార్కింగ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. నెక్కు ఈ విడ్త్ అన్నది ఎక్కువ పెట్టేస్తున్నారు, దానివల్ల షోల్డర్లు జారుతున్నాయి. డీప్ నెక్లు పెడుతున్నారు, విడ్త్ అన్నది వెడల్పు చేసేస్తున్నారు, దానివల్ల కూడా షోల్డర్లు అన్నవి జారుతాయి. అలా జారకుండా మనం కటింగ్ అన్నది ఎలా చేసుకోవాలి, కటింగ్లో పాటించవలసిన టిప్స్ ఏంటి అన్నది ఈరోజైతే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్ లూజ్ ఎంత పెట్టుకోవాలి, నెక్ డీప్ ఎంత ఉంటే ఎంత లూజ్ పెట్టుకోవాలి అన్నది కూడా ఈరోజు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇక్కడ వచ్చేతలకి బ్లౌజ్ లెంత్ అన్నది చెక్ చేసుకున్నాం. లెంత్ కూడా చాలామంది కటింగ్ చేసేటప్పుడు, ఇప్పుడు నా దగ్గర నేర్చుకునే వాళ్ళు వస్తుంటే వాళ్ళకి చెప్తున్నాను కదా, వాళ్ళు ఓన్గా కటింగ్ చేసి స్టిచ్ చేసేతలకి లెంత్ తగ్గడమో పెరగడమో అవుతుంది. మీరు బ్లౌజ్ పట్టుకున్నప్పుడు కూడా ఇలా జస్ట్ ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకున్నప్పుడు మాత్రమే మనకు బ్లౌజులో ఎంత అర్థమవుతుంది. బ్లౌజు వేసుకొని కూడా కొంచెం ముడతగా అయిపోతుంది. కాబట్టి మీకు బ్లౌజులు ఎంత తీసుకోవడం కూడా రావాలండి. షోల్డర్ దగ్గర నుంచి లాగొద్దు, మరీ లాగొద్దు, జస్ట్ ఇలా. మనకి ఇక్కడ 16 ఇంచెస్ ఉంది, అంటే 16 అంగుళాలు బ్లౌజ్ లెంత్ అయితే ఉంది. ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసరికి 38 సైజ్ బ్లౌజ్, 38 సైజు. ఇప్పుడు ఇది ఎలా మార్కింగ్ అన్నది చేసుకోవాలో చూపిస్తాను. బ్లౌజ్ లెంత్ వచ్చేతలకి 16 అంగుళాలు ఉంది. 16 అంగుళాలు కింద పైన ఖర్చు కోసం కావాలి కదా, నేను 16.5కి మార్కింగ్ అయితే చేస్తున్నాను. పొడవు 16.5 అంగుళాలకి పొడవు అయితే మార్కింగ్ చేసుకోండి. ఇలా కూడా కాదు, మాకు ఇంకా అర్థం కావడం లేదు అంటున్నారు. అలాంటి వాళ్ళు, మీకు ఇంకా అర్థం కావడం లేదు వాళ్ళు కింద పక్క జస్ట్ ఖర్చు కోసం మీకు ఎంత అయితే పడుతుందో అంతకి ఫస్ట్ ఇలా లైన్ అయితే గీసుకోండి. అండ్ ఇదే లైను పై పక్క ఖర్చు కోసం కూడా మీరు గీసేసుకోండి. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కింద ఖర్చు కోసం వదిలేసుకున్నాం కదా, పై పక్క ఖర్చు కోసం కరెక్ట్గా 16 అంగుళాల ప్లేట్ మార్కింగ్ చేసుకొని పై పక్కను కూడా ఇదే లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఇది ఖర్చు కోసం, షోల్డర్ దగ్గర కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్కువే పెడతాం కదా. ఇప్పుడు సరిపోయిందా మీకు? కింది ఇది ఖర్చు కోసం, పైన ఇది ఖర్చు కోసం. ఇప్పుడు ఇక్కడ వచ్చేతలకి 38 కదా, 38 డివైడెడ్ బై 4. మన 4 ఫోల్డింగ్స్ కదా, బ్యాక్ సైడ్ 2 ఫోల్డింగ్స్ మీద ఉంటుంది, ఫ్రంట్ సైడ్ 2 ఫోల్డింగ్స్, 4 ఫోల్డింగ్స్ కాబట్టి 38 డివైడెడ్ బై ఎంత అవుతుంది? 9.5. ఇప్పుడు ఈ విడ్త్ వచ్చేతలకి 9.5కి మనం మార్కింగ్ అన్నది చేసుకున్నాము.
ఖర్చు కోసం నేనైతే ఏ బ్లౌజ్కైనా 2 అంగుళాలు అయితే మాత్రం కంపల్సరీ పెట్టుకుంటానండి. ఇప్పుడు ఇక్కడ నేను 9.5 అన్నది మార్కింగ్ చేసుకున్నాను. చూడండి 9.5, ఇక్కడ 2 అంగుళాలు. ఇప్పుడు టోటల్ వచ్చేసరికి మనకి 11.5 అవుతుంది. ఇప్పుడు వచ్చేసరికి నేను నెక్ అయితే మాత్రం కంపల్సరీ 2.5 మాత్రమే పెట్టుకుంటాను. నెక్ డీప్ కాకుండా. నెక్ లూజ్ వచ్చేసరికి, షోల్డర్ వచ్చేసరికి 3 ఇంచెస్. ఇప్పుడు మెయిన్ పార్ట్ చంక డీప్. నేను ఇక్కడ చంక డీప్ వచ్చేసరికి ఇది 16, 2.5 పెట్టుకున్నాను. షోల్డర్ వచ్చేసరికి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ టోటల్ ఎంత ఉందో లెంత్ లూజు అదే లూజ్ని తీసుకొచ్చి ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని చంక డీప్కి ఇట్లా లైన్ అన్నది డ్రా చేసుకోండి. మనం ఇక్కడ మెయిన్ వచ్చేసరికి చంక అండి. చంక నేను 7కి మార్కింగ్ చేసుకున్నాను. 7 అంటే ఈ బ్లౌజు పర్ఫెక్ట్గా కుదిరింది. అసలు ఎలాంటి ఉగ్గు కానీ ముడతలు కానీ షోల్డర్లు చాటడం కానీ ఏమీ లేవు. అందుకని నేను ఎలాంటి మార్పులు చేయలేదు. ఇదిగోండి చంక ఖర్చు దగ్గర నుంచి ఇక్కడి వరకు చూసుకోండి. ఇక్కడ ప్లస్ ఖర్చు అన్నది కూడా మనం మార్కింగ్ అన్నది చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ప్లేస్ చేసుకున్నప్పుడు మనకి ఖర్చుగానే ఉంది. ఇక్కడ ఇప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఎలాంటి ముడత కానీ ఉగ్గు కానీ రాదు. ఇప్పుడు వచ్చేసరికి నేను నెక్ లూజు 9.5కి మార్కింగ్ అన్నది చేసుకున్నాను. నెక్ లూజ్ వచ్చేసరికి 9.5 గాను ఇదిగోండి నెక్. ఇది కింది ఖర్చు కోసం, ఇది పైన ఖర్చు కోసం కరెక్ట్గా సరిపోతుంది నెక్ లూజ్ వచ్చేసరికి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మనం ఇక్కడ ఎంత మార్కింగ్ చేసుకున్నాము? 2.5 మార్కింగ్ చేసుకున్నాము. నేను ఇక్కడ వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని 2.35కి మార్కింగ్ అన్నది పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ 2.5 పెట్టుకున్నాను. ఇక్కడ 2.35 అన్నది పెట్టుకున్నాను. 2.35 అన్నది పెట్టుకొని ఫస్ట్ లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇది ఇక్కడ లెంత్ తక్కువగా ఉంది, ఇక్కడ లెంత్ ఎక్కువగా పెట్టుకోండి. అప్పుడు నెక్ కొంచెం డీప్ అయినా కానీ షోల్డర్లు అన్నవి అస్సలు జారవండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. రౌండ్ షేప్ కూడా మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇక్కడ లెంత్ ఇలా ఉంటుంది కదా, వేసుకున్నప్పుడు కొంచెం అలా వస్తుంది. అప్పుడు ఇక్కడ వెడల్పు అన్నది మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. కాబట్టి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేతలకి 2.5 పెట్టేశాను. ఇక్కడ వచ్చేతలకి 2.7 పెట్టేశాను. 7.5 2.35 ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ షోల్డర్ వచ్చేతలకి 3 ఇంచెస్కి మార్కింగ్ అన్నది చేసుకున్నాను. చంక వచ్చేతలకి 7 ఇంచెస్కి పెట్టాను. 7 ఇంచెస్కి పెట్టి ఇప్పుడు మనము చంక రౌండ్ అనేది గీద్దాము. ఇక్కడ వచ్చేతలకి 1.5 ఇంచ్ వరకు మనం చంక రౌండ్ అన్నది డ్రా చేసుకుందాము. ఇదిగోండి ఈ విధంగా. ఇక్కడ ఎంత ఉంది అప్పుడు? 1.5. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ వచ్చేతలకి అప్పుడు చంక మనం డీప్ తీసుకునేటప్పుడు ఈ విధంగా కనుక మార్కింగ్ చేసుకున్నామంటే ఇది బ్యాక్, ఇది ఫ్రంట్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం నెక్ రౌండ్ అన్నది డ్రా చేసుకున్నాము. నెక్ రౌండ్ వచ్చేతలకి పైనంతా స్ట్రైట్గానే రానిచ్చి ఇక్కడ వచ్చేతలకి 1.5 ఇంచ్ వరకు మనం క్రాస్ అన్నది తీసుకున్నాము అంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇదిగోండి పర్ఫెక్ట్గా మనకు రౌండ్ షేప్ అన్నది వస్తుంది. ఇదిగోండి 1.5 ఇంచ్. ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ అయితే రెడీ చేసుకోండి. ఈ విధంగా కనుక మనం మార్కింగ్ చేసుకొని పర్ఫెక్ట్గా కనుక బ్లౌజ్ అన్నది మార్కింగ్ చేసుకొని కటింగ్ అన్నది చేసుకున్నాము అంటే చిన్న ఉగ్గు కానీ ముడత కానీ ఎలాంటివి లేకుండా బ్లౌజ్ అన్నది నీట్గా ఫినిషింగ్ అన్నది చేసుకోవచ్చు. ఏదైనా మార్కింగ్లోనే ఉంటుందండి బ్లౌజ్ మొత్తము. స్టిచ్చింగ్లో కూడా చిన్న చిన్న టిప్స్ అయితే ఉన్నాయి. అవి ఎలా కట్ చేసి కుట్టుకోవాలి ఏంటి అన్నది నేను కుట్టేటప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కట్ చేసుకునేటప్పుడు కూడా చూడండి, ఈ మున్ని కొన మాత్రమే పట్టించండి. ఇట్లా చిన్న చిన్న కటింగ్ దగ్గర అదే బాగా కటింగ్. ఇక్కడ ఈ ప్లేస్లోకి వచ్చేటప్పటికి మీరు మధ్యలో పట్టించుకోండి. ఇప్పుడు ఎంత పట్టించినా మీకు ఇబ్బంది అనేది ఉండదు.
బ్లౌజ్ కటింగ్ అయితే ఇంకా ఇలా కట్ చేస్తున్నా కానీ ఈ విధంగా మేము మార్కింగ్ చేస్తున్నాము, అయినా కానీ మాకు షోల్డర్ అన్నది జారుతుంది అనుకున్న వాళ్ళు ఇక్కడి నుంచి జస్ట్ ఒక పావించు ఇలా క్రాస్ తీసుకోండి. ఇలా క్రాస్ తీసుకొని కట్ చేసుకున్నారు అంటే అసలు చంక అన్నది జారదండి. ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది బ్లౌజ్ కటింగ్ నాకు. అందుకని నేను ఎలాంటి మార్పులు చెట్లు చేయలేదు. చూసారా రౌండ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ విధంగా అయితే నా కటింగ్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్ కటింగ్ చూపిస్తాను.